రూ. 2కి 200 కోట్ల రూపాయలను చేజిక్కించినటువంటి ఒక గొప్ప అద్భుతమైన సంఘటనని మీకు తెలియపరుస్తున్నారు. ఒక ప్రాంతంలో, ఒక దేశంలో ఒక జమీందారు గారు ఉన్నారు. ఆ జమీందారు గారుకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. అతను చాలా అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. ఆ కుమారుడు పెరిగాడు, చక్కగా వయసులో ఎదిగాడు, చక్కగా చదువుకుంటున్నాడు. ఆయన చక్కగా చదివాడు. ఆ కుమారుడు ఒక మిలిటరీ ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యాడు. దేశ సేవ కోసం వెళ్ళాడు. ఆ జమీందారు గారి కుమారుడు అంటే ఆ తల్లికి తండ్రికి పంచి ప్రాణాలు. ఈ జమీందారు గారు చాలా ఆస్తిపరుడు, కానీ నేను దేశ సేవ కోసం వెళ్తాను అని వెళ్ళాడు. ఆ యుద్ధ రంగంలో ఒక యుద్ధంలో సడన్గా ఆ జమీందారు గారి కుమారుడు చనిపోయాడు. ఆ విషయం తెలిసినటువంటి తన తల్లి తన కుమారుడి మీద బెంగపడి ఆ కుమారుడిని తలంచుకుంటూ అనతి కాలంలోని మంచాన పడి తన తల్లి బెంగతో కుమారుడి మీద ప్రేమతో చనిపోయింది. ఇక జమీందారు గారు మిగిలాడు. తన కుమారుడు ఫోటోని హాల్లో పెట్టుకుని తనొక్కడే మిగిలి ఉన్నాడు. తన కుమారుని పోగొట్టుకున్నాడు, తన భార్యను పోగొట్టుకున్నాడు, తనకంటూ ఎవరు లేరు. కానీ చాలా ఆస్తిపరుడు, కోట్ల రూపాయల ఆస్తిపరుడు. కానీ తన కుమారుడు పొట్టం చూసుకొని తన కుమారుడు వైపే చూస్తూ తన జీవితాన్ని వెలగొక్కుతూ ఆ జమీందారు కొడుకు కూడా చనిపోయాడు. ఆ తర్వాత తనకంటూ బంధువులు కానీ తనకంటూ తోబుట్లు కానీ ఎవరు లేరు, ముగ్గురే వాళ్ళ ఫ్యామిలీకి. అయితే ఈ వార్త ఆ దేశం అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా పాకిపోయింది. జమీందారు గారు చనిపోయారు, తన ఆస్తి ఏమవుతుంది, తన ఆస్తి ఎవరు తీసుకుంటారు అని ఆ వార్తలు వెలువడుతున్నప్పుడు ఒక పేపర్లో చదివారు, జమీందారు గారు ఆస్తి అంతటిని గవర్నమెంట్ వారు స్వాధీనపరుచుకున్నారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అప్పుడు జమీందారు గారి ఆస్తిని వేలం వేస్తున్నాం, పలానా ఆగస్టు నెలలో వేలం వేస్తున్నాం అని పలానా డేట్ చెప్పారు. ఆ డేట్ ప్రకారం అందరూ కూడా ఆ ఆస్తికి కొనుగోలు చేసుకోవటానికి, కార్లు కొనడానికి ఒకడు, బంగారం కొనుగోలు ఒకరు, తర్వాత భూములు కొంటకూడదు. ఈ ఆస్తిని స్వాధీనపరచుకోవటం కోసం చాలామంది తన బ్యాంకులో ధనాన్ని డ్రా చేసుకొని వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్సులు తీసుకొని సూట్ కేసులతో ఆ వేలంపాటికి వాళ్ళు వచ్చారు. ఆ వేలంపాటికి వాళ్ళు వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ వారు, సర్కారు వారు పాట ప్రారంభించారు. ఈ పాటని వేలం వేసిన ముందు మొట్టమొదటిగా ఆ జమీందారు గారి కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుడు యొక్క పటమును, ఆ కుమారుడు యొక్క ఫోటోని ఆ వేలం తీయటానికి మొదటగా తీసి, ఈ జమీందారు గారి ఫోటో మొదటగా వేలం వేస్తున్నాను, కుమారుడి ఫోటోని. ఈ కుమారుడి ఫోటో వేలం పాట ₹1 అని వేశారు. పాట ₹1. జమీందారు గారి కుమారుడి యొక్క ఆ ఫోటోని వేలం వేసాడు, మొదటిగా ₹1 అన్నాడు. వీళ్ళందరూ అనుకున్నారు, ఇదేంట్రా బాబు, ఆ చచ్చిపోయిన ఫోటో వేలం వేస్తాడంటే అది. అందరూ ఒకరు అసహనంతో ఉన్నారు. మధ్యలో లేసి, ఏమండి ఆ ఫోటో పక్కన పడేసి ముందు ఆయన ఆస్తిని, ఆయన బంగళాన్ని, ఆయన బంగారాన్ని అవి వేలం వేయండి అని అంటే ఆయన ఇప్పుడు అన్నాడు, ఆయన నేను కొన్ని నిబంధనల ప్రకారం కట్టుబడి ఈ పాటను పెట్టాలి, మొదటగా ఈ కుమారుడి యొక్క ఫోటోని వేలవేయాలన్నాడు. ఈలోపు పక్క వాళ్ళ మధ్యలో తోటలో పనిచేసినటువంటి గార్డెన్లో పనిచేసినటువంటి ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన పేరు డేవిడ్. ఆయన వచ్చి, అయ్యా అనుకున్నాడు, మా జమీందారు గారి కుమారుని చిన్నప్పుడు నేనే ఎత్తుకుని ఆడించాను, నా చేతుల మీద పెరిగాడు, మా చిన్నయ్య గారి ఫోటో నేను కొనుక్కుంటే బాగున్నే అని ఆ జేబు తడిగినప్పుడు ఆయనకి ₹2 దొరికినాయి. ₹2 ఉన్నాయి. ఆ ₹2 తీసుకుని వచ్చి ఈ సర్కారు వారి దగ్గరికి వచ్చి, పాట వేలం వేసాయని దగ్గరికి వచ్చి, అయ్యా
ఆ ఫోటోని నేను కొనుక్కుంటాను. నా చిన్నయ్య గారు నేను పెంచానయ్యా, ఆ ఫోటోని కొనుక్కుంటానా, కానీ ₹1 కొనుక్కుంటే నాకు ఇష్టం లేదు, ₹2 ఇస్తానయ్యా, నా కుమారుడిని, నా జమీందారు గారి కుమారుని అంత తక్కువగా నేను చూడలేనని ఆ ₹2 ఇచ్చి ఇచ్చిన ₹2కి ఆ ఫోటోని వేలం పాడాడు. అప్పుడు సర్కారు వారి పాట ఆ కుమారుడు ఫోటో ₹2 ఒకటోసారి, ₹2 రెండోసారి, ₹2 మూడోసారి అప్పుడు ఇవ్వండి ఆ ఫోటో ఆ ముసలానికి ఇచ్చేయండి అన్నారు. ఇక్కడ అసహ్యంగా ఆ ఫోటో ఇచ్చేయండి, తర్వాత మిగతా దాన్ని పాట వేయండి అన్నారు. అప్పుడు ఆ ఫోటో ఇచ్చేసి డేవిడ్ గారిని పిలిచి, డేవిడ్ గారు ₹2 మీరు చెల్లించి ఈ పటాన్ని, ఈ జమీందారు గారి కుమారుడి యొక్క ఫోటోని మీరు స్వాధీనం పరచుకోండి అంటే ఆ ₹2 అతనికి ఇచ్చి మంచి మనసుతో ఆ ఫోటోని హత్తుకొని ఆ ఫోటోని తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ గవర్నమెంట్ వారు, సర్కారు వారు ఆయన పాటలేసి అందరి వైపు చూసి, ఇక వేలం పాట ముగిసింది, మీరందరూ వెళ్ళిపోవచ్చు అన్నారు. వీళ్ళందరూ ఆశ్చర్యం, అదేంటి ముగిసిపోవటం ఏంటి, మరి కార్లు, ఆ బంగళాలు, తర్వాత ఈ భూములు, తర్వాత బంగారము, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఆ జమీందారు గారు చనిపోతే ఒక వీలునామా రాశాడు. నా కుమారుడు ఫోటోని మొదట ఎవరు వేలం పాటలు కొంటారో, నా కుమారుడు ఫోటో కొన్నవారికి, నా కుమారుడిని చేర్చుకున్న వారికి నా యావదాస్తి కూడా నా కుమారుడికి ఫోటో కొన్నవారికి చెందుతుందని వీలునామా రాశారు. దాని ప్రకారమే మరి ఈ డేవిడ్ గారు ఆ ఫోటోను కొన్నాడు. ఆ డేవిడ్ గారికి తెలియదు ఇదంతా కూడా, మంచి మనసుతో ఫోటో కొన్నాడు. కానీ ఈ ఆస్తి అంత యావదాస్తి కూడా ఆ డేవిడ్ గారికి, ఆ పెద్దానికి, ఈ వాచ్మెన్, ఆ ఇంటి దగ్గర పనిచేసే ఈ వాచ్మెన్కే లేదా ఈ తోటమాలకే చెందుతుందని చెప్పి డేవిడ్ గారిని పిలిచి, డేవిడ్ గారు ఈ జమీందారు ఆస్తి మొత్తం కూడా మీకే అనుమతి చేస్తుందని చెప్పేసి అప్పుడు ఈ వేలం పాట ముగిసిందని చెప్పి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. మీకు అర్థమైంది కదా, మొదటి నుంచి వింటే మీకు అర్థమైంది కదా. అప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొచ్చారు. బంగారం కొందామని ఒకడు, కార్లు కొందామని ఒకడు, భూములు కొందామని ఒకడు, బిల్డింగులు కొందామని ఒకడు వచ్చాడు. కానీ ఆ డేవిడ్ గారు మంచి మనసుతో ఆ కుమారుడు పట్టాన్ని చేర్చుకున్నాడు. ఆ కుమారుడితో పాటు యావదాస్తి కూడా వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఒక విషయం తెలుసా, ఈరోజు మనకు కూడా ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరే యేసు ప్రభు, నజరేయుడైన యేసు క్రీస్తు వారు. ఆయన పేరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తెలుసండి, ఆ యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 3:36 యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలిగిన వాడు. అర్థమైందా? ఆ కుమారుని ఎవరు చేర్చుకుంటారో మనకంటూ ఒక పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యం మనకి ఇచ్చాడు యేసుప్రభువు వారు. ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవటం కోసం నువ్వు ఏ వేళ చెల్లించిన అవసరం లేదు. ఆయన నీ కోసం తన ప్రాణాన్ని, యేసు ప్రభు అని మన కుమారుడు మన కోసం తన ప్రాణాన్ని అనుకరించబడ్డాడు. మన ప్రాణాన్ని ఆయన మన కోసం తన ప్రాణాన్ని యేసు ప్రభువు సిలువలో మనకు అర్పించాడు. ఆ యేసు ప్రభుని నువ్వు సొంతం చేసుకుంటే, మంచి మనసుతో నీ హృదయంలో ప్రభుని చేర్చుకుంటే, ఆ యేసు ప్రభువు చేర్చుకుంటే నీకు ఒకటి నిత్య జీవం, పరలోక రాజ్యం దేవుడు ఉచితంగా నీకు ఇస్తాడు. రెండవది, ఆ యేసుక్రీస్తుని నీ జీవితంలో చేర్చుకుంటే దేవుడు అంటున్నాడు, యేసు ఆని అందే సర్వ సంపదలు గుప్తములు అన్నాయి. నీకు ఆరోగ్యం యేసులో ఉంది, ఆశీర్వాదం యేసులో ఉంది, స్వస్థత యేసులో ఉంది, విడుదల నీకు యేసులో ఉంది. నీ జీవితంలో ఏ సమస్యకైనా పరిష్కారం యేసు ప్రభువులో ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభుని ఈరోజే నీ హృదయంలో చేర్చుకుంటే ఆయన పరలోక రాజ్యములో ఉచితంగా నీకు ప్రవేశపోతున్నాడు. నిత్య నరకాన్ని తప్పించి, దేవుని ఉగ్రతను తప్పించి నీకు యుగయుగాలుండే రాజ్యాన్ని ఇస్తాడు. ఆ యేసు ప్రభువుని సమస్తము నీ కోసం ఇచ్చబడింది. ఈరోజు నీ మంచి మనసుతో ఆ యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకోవచ్చు కదా. ఆ ప్రభుని చేసుకేసయ్యా, నా పాపములను క్షమించి ప్రభా అని, నా పాపం కోసం నువ్వు సిలువలో మరణించావు, నా కోసం ప్రాణం పెట్టి నేను ఏ వేళ చెల్లించిన అవసరం లేదు, ఉచితంగా నాకు దేవుని రాజ్యం ఇస్తున్నావని ఆ యేసు ప్రభుని జీవితంలో చేర్చుకో. ఆ యేసు ప్రభుతో ఉన్న సమస్త సర్వ సంపదలను, పరలోక రాజ్యాన్ని నీ సొంతం చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.